ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వీరిద్దరూ చంద్రబాబుకు దాసోహం అయిపోయారు. ఈ అంశాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి, రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటలో తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, ఏంటి దాసోహం అయిపోయినట్టేనా? ఎందుకు ఇటువంటి కామెంట్స్ బయటకు వస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన సక్సెస్ని ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎలా అంటే వెరీ షార్ట్ స్టింట్లో, అది కూడా వెనకాతల ఏ పొలిటికల్ ఆచ్ఛేదన లేకుండా స్వయం ప్రతిపత్తితో ఆయన ఎదిగిన విధానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీటిపారుదల శాఖ మీద ఎప్పుడూ అవగాహన లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోజు ఆయన నిజంగా ఒక అపోజిషన్గా నిలబడి నిలువెత్తు మనిషిగా ఉండుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాటి మీద ఇలాంటి అంబిగ్యూటీస్కి చాలా ఎయిర్ క్లియర్ అయ్యి ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అనువుగా దొరికారు కాబట్టి టటార్గా 4 మాటలు ఇసిరియవచ్చు. ఇప్పుడు బసకచర్ల ఏదో ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేశారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అన్నది నడుస్తుంది. అన్నీ అయినప్పుడు చూద్దాం. ఎందుకంటే ఏదైతే అవ్వదో దాని మీద విపరీతమైన చర్చలు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు దానికడ ఒక సామెత ఉంటుంది, మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని. ఇప్పుడు మనకి పోలవరంకి వాళ్ళకి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, దాని కన్క్లూషన్ ఎలా ఉంటుంది, స్పాన్ ఆఫ్ 1-2 ఇయర్స్లో ఏమవుతుంది మన దగ్గర. దీనికి ప్యారల్గా బసకచర్ల నదుల అనుసంధానం, అలా దాన్ని దీంతో కలిపితే దీన్ని తీసుకొచ్చి ఈ నీళ్ళతో ఆ నీళ్ళతో ఈ దిగి మాకు ఈ కన్ఫ్యూజన్ టైం వేస్ట్ కాక ఇంకేముంటుంది చెప్పు దీంట్లో. అప్పుడు దాంట్లో ఏమవుతుంది, పొలిటికల్ అన్నమాట. రేవంత్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు ఏమనలేడు కాబట్టి అందుకనే తెలంగాణకు అన్యాయం చేసేస్తున్నాడని ఒక నెరేటివ్ ఇటు నుంచి వీళ్ళకి ఫెయిలర్. అట్నుంచి ఆశ్చర్యం మేమేంటని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బసకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంకి ఆల్రెడీ మేము లెటర్ రాసాం, జరగని పని జరిగితే ఒప్పుకోము. అసలు ఇది ఏంటది, వీళ్ళెల్లో ప్రజెంటేషన్. ఇప్పుడు నేను కంపెనీ పెడతానని బ్యాంక్ వాడికి లోన్కి వెళ్ళి ఒక ప్రపోజల్ ఇస్తాను, ఆ నా క్రెడెన్షియల్ చూసి ఇది అవుతుంది అవదని నా మొఖాన్ని ఇసురు కొడతారు 2 రోజుల్లో. సో దాన్ని బట్టి అయినప్పుడు మాట్లాడవలసిన విషయాలు వదిలేసి, అయినప్పుడు అంటే పార్లల్గా దీనికి యాక్సెప్టెన్స్ వస్తుంది, డిపిఆర్ యాక్సెప్ట్ అయింది, ఇలాంటి అన్ని దగ్గర నుంచి తెలంగాణ నుంచి డిసెంట్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఒక వాటర్ నిధులు నియామకాల మీద రాష్ట్రం ఏర్పడింది ఇక్కడ తెలంగాణ. సో ఈ నీటి నిష్పత్తులు ఈ రోజుకి కూడా ఇప్పటికీ తేలలేదు ఎపెక్స్ బాడీల్లో. కొత్తగా ఇంకో కొత్త సమస్య తీసుకొచ్చి నెతికి పెడితే ఇప్పుడు గోదావరి కృష్ణా ట్రిబ్యునల్స్ ఈ రోజుకి కూడా కేరంబీలు ఏమైనా తేల్చి మనకి ఉద్ధరించి ఊళ్ళు వెళ్తున్నాయా, ఏమీ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇటు తిప్పి అటు తిప్పి ఓ పక్క రేవంత్ రెడ్డి గారి మీదను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రయాంగిల్ ఫైట్ పెట్టి వీళ్ళకి ఒక చర్చ తీసుకొస్తే ఇది కొన్నాళ్ళు కాలక్షేపం. అసలు సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళని వాడుకుంటే తప్పేముంది సార్? ఎప్పుడూ తప్పు కదమ్మా. ఇప్పుడు మాకు కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా బంగాళాఖాతంలో కలుపుతాయి. మాకు కట్టమనండి తావలో ప్రాజెక్టులు 2 కదన్నావా. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు కంటిన్యూ అవ్వట్లేదు, ఎందుకు కంప్లీట్ అవ్వట్లే? ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది, ఏమి ఎందుకు చేయరు? ఎప్పుడు నువ్వు నేను పుట్టిన మునుపు చేసిన నాగార్జున సాగర్ను బాక్రానాంగల్ ప్రాజెక్టులు అమ్మ, బౌలార్ద సాధక ప్రాజెక్టులు కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టారు. ఈ లేనో ఒకటి కట్టారు. విభజన హామీ ఎప్పుడమ్మా మనకి పోలవరం, మనకి విభజన హామీలో ఫస్ట్ ప్రామిస్ అది ఏది, నీళ్లు సముద్రం పాలైనా పర్వాలేదు కానీ ఆంధ్ర మాత్రం యూజ్ చేసుకోకూడదు అంటే ఎలా సార్? ఎలా చూడాలి అసలు ఇది? అలా కదమ్మా. అంటే ఇది మళ్ళీ జల వివాదం కింద తీసుకోవడం జరిగిద్దా? ఏ కోణంలో చూడాలి? నీళ్లు సముద్రంలో కలవకూడదు, దాన్ని వాడాలి. వాడండి అనే చెప్తున్నాం కదా. ఇప్పుడు దానికి ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం కావేరీ నదీ జలాల మీద తమిళనాడుకి కర్ణాటకకి ఈ రోజుకి కూడా జుట్లు పంచాయతీ పోలే. దానికి కునుకు నకమి తాటి పంటలకి ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించారు. మనం అన్నదమ్ముల్లో ఇడిపోయాం కాదని ఎపెక్స్ బాడీ ఇచ్చిన నిష్పత్తుల్లోనే మనం ఈ రోజుకి 11వ సంవత్సరం కూడా పల్లెత్త మాట మాడకుండా బతుకుతున్నాం. అవునా కదా? పోనీ ఎపెక్స్ బాడీ ఏమైనా ఉద్ధరిస్తుందా? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వచ్చి వాళ్ళు మీకు పోలవరం 2 రోజులు ఈ కంప్లీట్ చేయడానికి ఇది నా డిపిఆర్, ఇది దీని ప్రకారం నేను ముందుకెళ్తున్నాను ఒక్కరోజు చెప్పాడా? మళ్ళీ కొత్త కథలు, నీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతాయంటే ఊరుకుంటారా? రాయలసీమ వెనకబడి ఉంది, అక్కడ నీళ్ళు ఇస్తామంటే ఒప్పుకోరా? అరే ఎందుకు అంతులేని కాదు జయప్రద స్టోరీలు మాకు చేయండి, వెళ్ళి ఎవరు కాదన్నా మీకు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది బ్రిజేష్ ట్రిబ్యునల్ వాటర్ ఏ విధంగా తీసుకుంటున్నావో తెలుసు. హెడ్ రెగ్యులేటరీ ఆ తూములు పెంచితేనే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో గొల్లు ఎట్టి తెచ్చారు అందరూ. ఇటు రాయలసీమ మొత్తం తీసుకెళ్ళిపోతారు నీళ్ళని. ఏది తుఫాన్ వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో మిగులు జలాలు పట్టుకెళ్ళడానికి, దానికే క్లారిటీ లేదు ఇప్పటికే. స్వస్థనం ఇప్పటికే దాని మీద. తెలంగాణ ఓ మాట అంటుంది, ఆంధ్రప్రదేశ్ ఓ మాట అంటుంది. ఆ ఎయిర్ క్లియర్ చేయడానికి ఎపెక్స్ బాడీకి ఈ రోజుకి సత్తువు లేదు. రాష్ట్రంలో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలను కూడా పరిరక్షించుకోవాలని నిస్సాయ స్థితిలో మనం ఉన్న దగ్గర ఇవాళ బసకచర్ల పోలవరం పలానా డేటికి కంప్లీట్ అయ్యి ఈ పెట్టకథలు మాకెందుకు? 91,000 కోట్ల పైచీలకి డిపిఆర్ ఇచ్చారు. ఇంకో బౌలార్ద సాధక ప్రాజెక్ట్, దాన్నే ఎందుకంటారు, పుండుకు తెలియలేదట వెనకటికాడు బూర్లు ఉండవైపు వెళ్ళం అన్నట్టు.
అలాగ ఉంది. ఓకే, అంటే మళ్ళీ ఏపీ తెలంగాణ ఇష్యూస్ని రైజ్ చేయడం ఎవరు అదే చెప్తున్నాను, కాలక్షేపానికి తెరలేపుకుంటే మనం ఏం చేయాలి, అసలు పని కన్నా కొసరు విషయాలు చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రం విభజించారు, ఎపెక్స్ బాడీ ఉందమ్మా. ఈరోజు నీటి సమస్యలు కాకపోతే నాగార్జున సాగర్లో 2 ప్రభుత్వాలు, 2 సార్లు కేసీఆర్ ఉన్నాడు అనుకుందాం, అక్కడైతే ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్సీపీ కదా, 2 ప్రభుత్వాలను కర్రలట్టుకుని వచ్చి నాగార్జున బొర్ల బద్దలు కొట్టుకునే అంత పరిస్థితి వచ్చిందా లేదా? అంటే ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలే మారే కానీ సమస్యలు అలాగే ఏడిసాయి. రాష్ట్రాలే ఏర్పడ్డాయి, ఏది నీళ్లు నిధులు నియామకాలని, అదే సమస్యలు. మరి ఎందుకు రాష్ట్రాలు ఎరగొట్టారు? మరి కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ సిస్టము, రాజ్యాంగము, కేంద్ర ప్రభుత్వానికి వీటో పవర్స్ ఇన్ని చెప్పేసి మీరే ఎడగొట్టేసి మీరే రాజధానిని డిసైడ్ చేసి ఏంటి చేస్తున్నారు? కొత్త సమస్య తెచ్చి మన ఎత్తికెడతారు భాస్కర్చర్ల. ఎవరిని ఫస్ట్ పార్టీ ఎవరిది కన్విన్స్ చేయవలసింది? తెలంగాణని. కృష్ణానదిలో వాటాలు, గోదావరిలో వాటాలు, కావేరీలో ఇవి, కృష్ణానది నుంచి పెన్నాకి వచ్చే వాటర్ ఇది, ఇవన్నీ చెప్తే ఎవడు ఊరుకుంటారు? ఎవడు ఊరుకోడు. ఎందుకు మనకు మొదటిదే తీరలేక సమస్య చేత. వీళ్ళు ఏంటంటే పొలిటికల్ గేమ్లో ఈనాడు ఆడిపోసుకోవడం అలవాటైపోయి ఎవడి చరిత్ర ఎవరికి తెలియనట్టుగా కొత్త కథలు వీళ్ళే వెళ్ళి ఆ కొత్త కథలకి మనకు నెరేటివ్స్ రాయమంటే ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా ఎవడు సొల్యూషన్స్ ఇవ్వలేరు. సమస్య సొల్యూషన్ కాకుండా కాలక్షేపం చేయడానికి మాత్రమే ఇవన్నీ అంతే.